ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుప్తా గారు ఏంటి అంత సైలెంట్ గా ఉన్నారు? ఏదైనా మాట్లాడండి. వద్దులే బాలిక, మేము ఏది మాట్లాడినను తమకు నచ్చదు కదా. తమకు నచ్చేవి మేము మాట్లాడలేము. అయ్యో గుప్తా గారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏమైనా అనండి, మాట్లాడండి మాట్లాడండి. వద్దులే బాలిక. అయ్యో గుప్తా గారు, నేను మీ ఫ్రీడమ్ ఇస్తున్నాను, మాట్లాడండి. ఆ ఫ్రీడమ్ యూజ్ చేసుకోండి. నీ పతిదేవుణ్ణి నీవు ఒక్కమారు ఆపినంత మాత్రమున వారిరువురు ఆగెదరనుకుంటివా? ఆ నిజము తెలుసుకునే వరకు వారిరువురు ఎందులకు ఈ విషయము విడిచెదరు? ఆపండి గుప్తా గారు, మీకు దండం పెడతాను. అసలుది మిమ్మల్ని అసలుది నోరేనా? ఎవరైనా సంధ్య వేళలో ఇలా మాట్లాడతారా? అందులకే మేము ముందే చెప్పితివి, మేము మాట్లాడు మాటలు నీకు నచ్చవు అని. ఛ! ఏమేమి మా మాటలకే నీవింత కోపము తెచ్చుకున్నచో, లోపల జరుగు విషయము తెలుసుకున్నచో ఏమయ్యేదవో ఏమో. లోపల ఒక విషయం జరుగుతుందా? ఏంటా విషయం? అటు చూడుము. నాకు కనిపించట్లేదేంటి? ఇప్పుడు కనిపించును. ధూంతత. పువ్వులు అటు మాత్రమే ఏమి వీక్షించెదవు. తమరి అయోమయపు ముఖ చిత్రమును ఇటువైపు కూడా తిప్పుము. ఏముంది? మా ముఖమున ఏమున్నది అటు చూడుము. ధూంతత. గుప్తా గారు, ఏంటిది? మను ఏంటి చిత్రరూమ్ని రెడీ చేస్తుంది? పంతులు గారు చెప్పారు కదా, భాగ్య వాళ్ళ శోభనం జరిగే వరకు వీళ్ళ కార్యం జరగకూడదని. ఆహా, తమరికి అటులా అర్థమైనదా? అటుల కాదా? మరి ఎటులా అర్థం చేసుకోవాలి? అబ్బా, అడుగుతుంటే నవ్వుతారేంటండి? చెప్పండి, ఇంట్లో ఏం జరుగుతుంది? శోభనం చిత్ర వాళ్ళకి కాదా? నీవిప్పుడు అసలు సిసలు విషయమును వీక్షించు సమయం ఆసన్నమైనది. అచ్చట ఇచ్చట కాదు, మరచ్చట అచ్చట. ధూంతత. ఎవరు? నీకు తెలిసిన వారే.